జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించారు సీఎం రేవంత్ రెడ్డి. 2.5 నిమిషాల నిడివితో ఒక వర్షన్ ఉన్న పాటను జూన్ 2న జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ 20 ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు సీఎం రేవంత్. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ 20 ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి రాష్ట్ర గీతానికి మ్యూజిక్ అందించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని 2 వర్షన్లలో తయారు చేశారు. 2.5 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.5 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 చరణాలతో 2.5 నిమిషాల గేయం ఉంటుందన్నారు సీఎం. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజముద్రపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు వచ్చాయన్నారు. నమూనాలన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేదీ జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర గీతం, రాష్ట్ర అవతరణ వేడుకలపై సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.